వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ స్టైల్ మార్చారా? తన సన్నిహితురాలు మాధవితో కలిసి కార్యకర్తల పరామర్శలకు వెళ్లడాన్ని ఎలా చూడాలి? ఆయన స్పీడ్కి ఎక్కడికక్కడ బ్రేకులు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? టెక్కల వైసీపీలో అసలేమవుతోంది? దువ్వాడ దూకుని ఆపాలి అనుకుంటుందెవరు? సిక్కోలు పాలిటిక్స్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ది డిఫరెంట్ స్టైల్. మామూలుగానే దూకుడెక్కువ. దానికి తోడు ఎప్పుడూ వివాదాల్ని వెంటేసుకు తిరుగుతూ ఉంటారని అంటారు పరిశీలకులు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాక ఆయన రాజకీయ వ్యక్తిగత జీవితం షేక్ అయిపోయింది. అంతకు మించి వివాదాస్పదమై 2 తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా సబ్జెక్టుగా మారిపోయిందన్నది విస్తృత అభిప్రాయం. వ్యక్తిగత వివాదాల క్రమంలోనే పార్టీ అధిష్టానం నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా తప్పించిందన్నది వైసీపీ వర్గాల మాట. ఆ తర్వాత కొద్ది రోజులు మౌనంగా ఉన్న దువ్వాడ ఇప్పుడిప్పుడే మళ్లీ పాత దూకుడు ప్రదర్శించే ప్రయత్నంలో ఉన్నారట. ఫుల్లీ రీఛార్జ్ మోడ్లోకి వచ్చేసి తన సన్నిహితురాలితో కలిసి పొలిటికల్ ప్రోగ్రామ్స్కి తెగ తిరిగేస్తున్నారట. పార్టీ కార్యకర్తల సమస్యల గురించి మాట్లాడటం, ఇద్దరూ కలిసి వెళ్లి కష్టసుఖాల గురించి తెలుసుకోవడం లాంటి పనులు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. సార్ ఇప్పుడు కొత్తగా రెట్టించిన ఉత్సాహంతో మునిపటి కంటే దూకుడుగా ఉన్నారంటూ వ్యంగ్యస్త్రాలు విసిరేవారు సైతం ఉన్నారట టెక్కలి వైసీపీలో. వాళ్ల సంగతి ఎలా ఉన్నా దువ్వాడ తిరిగి యాక్టివ్ అయ్యాక సెగ్మెంట్లో ఆధిపత్య పోరు మొదలైనట్టు కనిపిస్తుందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. టెక్కలి ఇన్ఛార్జిగా దువ్వాడ శ్రీనివాస్ను తప్పించాక పేరాడ తిలక్కు బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. దీంతో ఇప్పుడు ఇద్దరి మధ్య కోల్డ్ వార్ మొదలైందని అంటున్నాయి పార్టీ వర్గాలు. అటు పార్టీ సీనియర్ నేత ధర్మాన కృష్ణదాస్ కూడా దువ్వాడకు చెక్ పెట్టే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. అందుకే టెక్కలిలో పార్టీ కార్యాలయం ప్రారంభం మొదలు రాష్ట్ర కార్యదర్శి కిల్లి సత్యనారాయణ అభినందన సభ, రైతు సమస్యలపై పార్టీ పోరాట కార్యక్రమాల్లాంటి వేటికి సంబంధించిన సమాచారం ఆయనకు ఇవ్వలేదట. దీంతో లోకల్గా ఉన్న దువ్వాడ వర్గంలో అసంతృప్తి పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. వ్యక్తిగత జీవితం వేరు, రాజకీయాలు వేరని రెండింటినీ కలిపి తమ నాయకుణ్ణి తొక్కేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట దువ్వాడ అనుచరులు. అటు పార్టీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్కు ధర్మాన సోదరుల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయట. ధర్మాన బ్రదర్స్కు దువ్వాడకు మొదట్నుంచి పార్టీలో పొసగదన్నది అందరూ చెప్పుకునే మాటే. అందుకే ఇదే రైట్ టైం అనుకుంటూ ప్రస్తుత పరిస్థితుల్ని ఆసరా చేసుకుని దువ్వాడకు చెక్ పెట్టాలనుకుంటున్నారట ధర్మాన. ఈ క్రమంలోనే పలువురు నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేయడం, పార్టీ కార్యక్రమాల సమాచారం కూడా ఎమ్మెల్సీకి ఇవ్వకపోవడం వివాదాస్పదమవుతుంది. జిల్లా పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం అందకపోవడం వెనుక ధర్మాన కృష్ణదాస్ ఉన్నారన్నది ఎమ్మెల్సీ అనుచరుల అనుమానంగా తెలుస్తోంది. మరోవైపు తన సన్నిహితురాలు మాధురి పుట్టినరోజు వేడుకల్ని భారీ ఎత్తున చేసిన క్రమంలో దాన్ని కూడా కొందరు వైసీపీ నాయకులు వివాదాస్పదం చేశారంటూ రగిలిపోతున్నారట దువ్వాడ. దీంతో ఇక నేనేంటో చూపిస్తానంటూ టెక్కలి వైసీపీ మీద పట్టు బిగించే పని మొదలుపెట్టినట్టు చెబుతున్నారు ఆయన సన్నిహితులు. ఆ తర్వాతి నుంచి ప్రతిరోజు ఏదో ఒక ఊరికి వెళ్లడం, కష్టాల్లో ఉన్న పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా ఇవ్వడం లాంటి పనులు చేస్తున్నారట. ముందు సొంత నియోజకవర్గంలో సొంత పార్టీలో పట్టు బిగిస్తే ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చన్నది ఆయన ప్లాన్ గా తెలుస్తోంది. ఆ ఊపులోనే మంత్రి అచ్చెన్నాయుడిని ఎదుర్కొనే దమ్ము తమ నేతకు మాత్రమే ఉందంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారట దువ్వాడ అనుచరులు. కేవలం కుటుంబ తగాదాల వలన గ్యాప్ ఇచ్చానని, రేపు పోటీలో ఉండేది తానే అంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. అంటే తీరా టైం వచ్చాక ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ని తప్పిస్తారా అని కొందరు, అంత సీన్ లేదమ్మా అంటూ మరికొందరు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు టెక్కలిలో. అదే సమయంలో ఆధిపత్య పోరు లేకుండా చేయాల్సిన కృష్ణదాస్ ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారన్న విమర్శలు సైతం ఉన్నాయట. ఇలా మొత్తంగా దువ్వాడ రీఛార్జ్ తర్వాత టెక్కలి రాజకీయం రసవత్రంగా మారుతుంది. ఈ కథలో ముందుకు పోయే కొద్దీ ఎన్ని మలుపులుంటాయో చూడాలి మరి.